నమస్తే వెల్కమ్ టు ఎస్జీబీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అదాని చాలా రాష్ట్రాల్లో అక్రమాలకు పాల్పడ్డారు ఆరోపించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రంపై పోరాడాలి కోరిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. మారిటైమ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేద్దామని అధికారులకు సూచించిన సీఎం చంద్రబాబు. అదాని చాలా రాష్ట్రాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. భారతదేశంలో అతని అవినీతిని పట్టుకోలేకపోయారని తెలిపారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు ఆయన ఆధీనంలో ఉన్నాయని విమర్శలు చేశారు. దేశం పరువును అదాని, ఏపీ పరువును జగన్ తీసేలా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాజ్భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి షర్మిల అవినీతి పత్రం అందించారు. అదాని, జగన్ల మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. 1750 కోట్లు జగన్ లంచాలు తీసుకున్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు నిర్ధారణ చేసిన విషయాలను వివరించారు. అవినీతిలో చేసిన విద్యుత్ ఒప్పందాలు రద్దు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని షర్మిల కోరారు. ఆధారాలు, సాక్ష్యాలతో అక్కడ ఛార్జ్ షీట్ కు సిద్ధమయ్యారు. ఈ అవినీతిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం విచారకరం. అదాని పేరే ప్రస్తావించే సాహసం సీఎం చంద్రబాబు చేయడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జతకట్టి కూటమిలో ఉన్న చంద్రబాబు ఇక చర్యలు ఏం తీసుకుంటారు? ఈ ఒప్పందాల వల్ల ప్రజలపై వేల కోట్ల భారం పడుతుంది. ఏ రాష్ట్రంలో లేని రేట్లు ఇచ్చేందుకు జగన్ ఒప్పందం చేసుకున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ని కూడా అక్రమాలు జరిగాయని చెబుతున్నారు. చంద్రబాబు కూడా గతంలో అనేక ఉద్యమాలు చేశారు. మరి ఇప్పుడు ఈ ఒప్పందాలపై ఎందుకు యాక్షన్ తీసుకోరు? జగన్ అవినీతి గురించి మాట్లాడే చంద్రబాబు కనీసం అదాని పేరు ఎందుకు ఎత్తడం లేదు? ఏపీలో జరిగిన ఒప్పందాలపై చంద్రబాబు స్పందించాలి, చర్యలు తీసుకోవాలి. పార్లమెంట్లో అదాని అవినీతిపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందని షర్మిల స్పష్టం చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం గవర్నర్ గారిని కలిసి ఇటీవల బయటపడ్డ అదాని గ్రీన్ గారి సోలార్ పవర్ డీల్లో జరిగిన అవినీతి గురించి గవర్నర్ గారికి ఆధారాలతో ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ గారు కలిశారు, ఫలాని తేదీ కలిశారు అని ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్సెంటివ్స్ అంటే తెలుగులో ప్రోత్సాహకాలు అంటారా, అవి కూడా మాట్లాడుకోవడం జరిగింది అని చెప్పారు. ఆ తర్వాత ఆగమేఘాల మీద కొన్ని గంటల్లోనే ఫైల్ మూవ్ అయిపోయి ఆమోదం ముద్ర కూడా పడిపోయి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రంపై పోరాడాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోరారు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఈవీఎంల వల్లే తమ పార్టీ ఓడిపోయిందని మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పడం సరికాదన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయవద్దని హైకోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిపారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలపై హైకోర్టులో కేసు వేశారని, విచారణలో తన వాదన వినిపించారని తెలిపారు. ఈ కేసును కోర్టు డిసెంబర్ 11వ తేదీకి వాయిదా వేసినట్టు తెలిపారు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు పాల్. ఈవీఎంల వల్లే తమ పార్టీ ఓడిపోయిందని మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పడం సరికాదన్నారు. ప్లాంట్ కోసం చాలా రోజులు నిరసన దీక్షలు చేపట్టినట్టు పాల్ తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపితే రాష్ట్రానికి అన్ని విధాలా మేలు కలుగుతుందన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు తన పోరాటం ఆగదని పాల్ స్పష్టం చేశారు. నవంబర్ 23 లాస్ ఏంజలస్ అమెరికాలో జరిగిన సమిట్ మీరు మీడియాలో చూసుంటారు. ఆనరబుల్ కోర్ట్స్ ఆ పాజిటివ్ సమిట్ని చూసి బాగా రెస్పాండ్ అయ్యారు. కోట్ల మంది 200 దేశాల్లో ఆశ్చర్యపోయారు. ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు, యాక్టర్సు, సిఇఓసు, రాణిలు, క్వీన్స్ అంటారు. లాస్ ఏంజలస్, బెవర్లీ హిల్స్ హిట్టల్ వచ్చి యుద్ధం ఆగాలి, శాంతి నెరవేరాలి, యుద్ధాల వల్ల ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి ఒక్కరికి నష్టం ఉంది అని ఐక్యంగా అందరూ కలవడం చాలా ఆనందం.
నిన్ననే అమెరికా నుండి వచ్చి ఢిల్లీ సుప్రీంకోర్టులో ఎలక్షన్ ఎలాగ జరపాలి 7 సలహాలు ఇచ్చినా వారు ఎందుకు పాటించట్లేదు? 180 దేశాల్లో ఒక్కరు కూడా ఈవీఎంలు వాడనప్పుడు మనం ఎందుకు ఈవీఎంలు వాడాలి? 197 దేశాల్లో ఒక్క డిక్టేటర్స్ తప్ప డెమోక్రసీలు ఒక్కరు కూడా ఈవీఎంలు వాడట్లేదు. టెక్ ఎక్స్పర్ట్ ఇలాన్ మస్క్ చెప్పినట్లే ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయి, రిప్లేస్ అయిపోతున్నాయి, తద్వారా రిజల్ట్స్ బాగా రావట్లేదని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని అంటే నా ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత సుదీర్ఘంగా ఓహో ఓడిపోతే ఈవీఎంలని దోషిగా చేస్తారా అప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అని కోర్టు దాని మీద స్పందించారు. కానీ నేను రుజువులు చేశాను. ఓడిపోయినందున వారు అన్నారా, గెలిచిన వాళ్ళు ఈవీఎంలు కాదన్నారా? కాదండి. ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ ఎందుకు ఈవీఎంలు బాయ్కట్ చేసేవి? అమెరికా ఈవీఎంలు వాడేది, కెనడా, యూరప్ దేశాలు, ఐరోపా 50 దేశాలు ఈవీఎంలు వాడాయి. ఇప్పుడు ఎందుకు వాడట్లేదు ఈవీఎంలు? ఈవీఎంలు తప్పనే కదా వాడట్లేదు. రెండోది, బ్యాలెట్ పేపర్లు ఎందుకు వాడుతున్నారు? వెంటనే ఎందుకు కౌంట్ చేస్తున్నారు? మనలాగా 40 రోజులు తీసుకోకుండా మనం చేయలేమా? మనం ఎందుకు డిఫరెంట్గా ఉండకూడదు అని అన్నారు జడ్జి గారు. రవినాథ్ ఆయన పేరు. నేనేమన్నా డిఫరెన్స్ ఎందులో ఉండాలి? మంచిలో ఉండాలి. రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్, ఇవి డిక్టేటర్ సిరియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్లు పేరుకే జరుగుతాయి అక్కడ. మనము కూడా రష్యా లాగా, సిరియా లాగా, సుడాన్ లాగా, లిబియా లాగా, ఇరాన్ లాగా తయారైపోయామని ప్రపంచం అనుకుంటుంది. అందరూ బ్యాలెట్ పేపర్లు వాడితే మనం ఎందుకు ఈవీఎంలు వాడుతున్నాం? అది బీజేపీ నాయకులకు కూడా చెడ్డ పేరని నేను బీజేపీ నాయకులకు కూడా కలిశాను. అందరం కలిసి బ్యాలెట్ పేపర్తోనే ఎలక్షన్ పెడదాం. రేపు తెలంగాణ హైకోర్టులో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరిన వాళ్ళని అనర్హత వేటు వేయాలి. 1998లో 28వ చీఫ్ జస్టిస్ మాయావతి 12 ఎమ్మెల్యేలు బయటకు వచ్చినప్పుడు అనర్హత వేటు వేసి ఏ విధంగా పనిష్మెంట్ ఇచ్చారో అలాగా మన తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? 10th షెడ్యూల్ ప్రకారం వాళ్ళు అనర్హులే కదా. ఒక పార్టీ నుంచి పోటీ చేసి ఇంకో పార్టీలో చేరడం అన్నది చట్టవిరుద్ధమే కదా. అలాగే 9,000 కోట్లు దోపిడీ 9,000 కోట్లు ఎలక్షన్ కమిషన్ సీజ్ చేసింది అన్నారు. ఓకే, గోల్డ్ క్యాష్. మరి సీజ్ చెయ్యిందంతా 9 లక్షల కోట్లు కదా. 1% సీజ్ చేస్తే అంటే 100 బిలియన్ కదా. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు? వాళ్ళు ఎందుకు 5-10 సంవత్సరాలు డిస్క్వాలిఫై చేయకూడదు? ఇలాగ 12 ప్రార్థనలు పెట్టి వాదనలు వినిపిస్తే డాక్టర్ పాల్ చాలా బాగుంది, మీరు చాలా బ్రిలియంటు, మంచి ఐడియాలు ఎలా వస్తాయి మీకు అని అన్నారు. కానీ మేమేమీ చేయలేమని చేతులు ఎత్తేసారు కోర్టులే. అదే వాదనలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి లాభం ఏంటి, 6 కోట్లు బెనిఫిట్లు ఎలా పొందుతారు? ఇప్పుడే కోర్టు 17లో వాదనలు వినిపించి వచ్చారు. జస్టిస్ నరేంద్ర గారు కోర్టు 17లో సెకండ్ మోస్ట్ సీనియర్ జస్టిస్ graciously heard the matter in detail until 4 PM and given the opportunity for Andhra Pradesh చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక హోదా కావాలా వద్దా అడిగాను. వారి అడ్వకేట్ అక్కడ ఉంటుండగే, చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రత్యేక హోదా రాష్ట్రానికి కావాలా వద్దా, మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయట్లేదు? చంద్రబాబు నాయుడు గారు తెలివైన ఆయన కదా. ఖజానా అంతా ఖాళీ అయిపోయిందని, స్వర్గం అయిపోయింది కోర్టు. తెలుగులో జడ్జి గారు మాట్లాడారు, నేను మాట్లాడానని. మరి ఖజానాలో డబ్బులు లేవన్నప్పుడు ప్రత్యేక హోదా ద్వారా కదా డబ్బులు వస్తాయి.
ప్రత్యేక హోదా ద్వారా కదా కంపెనీలు వస్తాయి, ప్రత్యేక హోదా ద్వారా కదా లక్షల మంది కోట్ల మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రత్యేక హోదా అంటే అర్థం ఏంటి? కొత్తగా వచ్చిన కంపెనీలు గవర్నమెంట్కి ట్యాక్స్ పన్ను కట్టవసరం లేదని ఇప్పుడు 198 కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నారని పెడితే అది ప్రొడ్యూస్ చేయమన్నారు డిసెంబర్ 11వ తారీఖు. ఈ లోపుని బీజేపీ గవర్నమెంటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక హోదా కావాలా వద్దా, దీని మీద హైలైట్స్ అడిగారు. అప్పుడు వరకు ప్రత్యేక హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేశాడు. ఎంపీలు గెలిచిన తర్వాత నోరు మూసుకొని ఆయన ఉన్నాడు. ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు తెస్తామని, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామన్నారు, బీజేపీ వాళ్ళు ఇస్తామన్నారు. అందరూ దొంగ మాటలే. ఆ చట్ట ప్రకారం ఇవ్వాలని కోర్టు అడిగారు, ఇవ్వాలి. పార్లమెంట్లో బిల్లు పెట్టారా లేదా, పార్లమెంట్లో ప్రామిస్ చేశారా లేదా? యువర్ ఆనర్, దెర్ ఈజ్ ఎ వర్బల్ కాంట్రాక్ట్, దెర్ ఈజ్ ఎ రిటర్న్ కాంట్రాక్ట్. Here it is not a political comments made outside the parliament. In the parliament itself, then Congress government and BJP government, one promised 5 years, one promised 10 years. And why they are backing off? Because they are breaking the constitution. Ninna constitution day ayyundi. Constitution మనం ఎందుకు నెరవేర్చట్లేదు? ఎలక్షన్స్ ఎలాగ నడపాలి అన్నది అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో ఉంది. 10th షెడ్యూల్ ఏంటి? కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 14, 19, 21 ఏంటి? కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 25, 26 రిలీజియస్ తిరుపతి దేవస్థానం, తిరుపతి పూజారులు ఎందుకు నడుపుకోకూడదు? చర్చిలు పాస్టర్లు నడిపినట్టు, ములానాలు మార్స్కలు నడిపినట్లు, ఇవన్నీ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. మనం పాటిస్తున్నామా అంటే క్వశ్చన్ మార్క్. నేనేమంటాను? పాటించట్లేదు. నా దగ్గర రుజువులు ఉన్నాయి. అయితే ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు నెంబర్ 1 నా ఎలక్షన్ పిటిషన్లో 11 గంటలకి టైం ఇచ్చారు. ఆర్గ్యుమెంట్స్ విన్నాను. మరలా జనవరి 8కి డేట్ వేశారు. ఎందుకంటే నేను మళ్ళీ డిసెంబర్ 23 నుంచి జనవరి 3 వరకు విదేశాల్లో ఉంటాను కనుక అప్పుడు వరకు ఇక్కడే ఉంటున్నాను. ఎక్కడ ఇప్పుడు అమెరికా వెళ్ళాను, 1 వీక్లో వచ్చేసాను. రాత్రి పగలు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉంటున్నాను. రైతుల కొరకు ఫైట్ చేసాం, గెలిచాం. ఈరోజు మరలా స్టీల్ ప్లాంట్ సీక్రెట్గా అమ్మేద్దామని ఎంత కుట్ర చేశారు నన్ను. నేను పార్టీ ఇన్ పర్సన్కి చెప్పకుండా నేను కోర్టు 2లో ఉన్నాను. కోర్టు 1లో సీజే ముందు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. అక్కడ లాయర్స్ వచ్చి సార్ మీ మ్యాటర్ వచ్చిందంటే, అరే నాకు ఇన్ఫర్మేషనే లేదే. ఎంత దొంగలు ఈ గజ దొంగలు. నేను వెంటనే వెళ్ళి ఆర్గ్యుమెంట్స్ని ఆపి అడిగాను, ఆనరబుల్ సీజే ప్లీజ్ స్పేర్ మీ ఫ్యూ మినిట్స్. ఎస్ వెయిట్ అన్న టైం ఇచ్చారు. హౌ కెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టీల్ ప్లాంట్ సెల్ అవర్ ప్రాపర్టీ? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్, యువర్ ఆనర్. ఆల్ ఆర్గ్యుమెంట్స్ వింటున్నారు. ఎవరు? గవర్నమెంటు అమ్ముతానన్నది, స్టీల్ ప్లాంట్ అమ్ముతానన్నది. అమ్మడానికి వాడేవాడు, కొనడానికి వీడెవడు? రాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆపట్లేదు స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా? ఏమి డీల్ అయింది వీళ్ళతోని, కొనుక్కున్నోళ్ళతోని, అమ్మినోళ్ళతోని? ఎన్ని వందలు, ఇది 8 లక్షల కోట్ల ఆస్తి కదా. మరలా దేవుని కృపలో ఈరోజు మరలా వాదనలు వినిపించి రైతుల తరపుని, ఎంప్లాయీస్ తరపుని, తెలుగు ప్రజల తరపుని ప్రత్యేక హోదా ఏ విధంగా మనకు డైరెక్షన్ వచ్చిందో ఇమ్మని, కౌంటర్ ఫైల్ చేయమని, అలాగే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని కూడా ఈరోజు మరొకసారి మార్చి 12, ఏప్రిల్ 6, సెప్టెంబర్, జూలై, సెప్టెంబర్ 25, మరలా ఈరోజు నవంబర్ 27. సో మీడియా మిత్రులారా, 1 గంటకు వస్తానన్నా 4:30కు వచ్చినా మీరు వెయిట్ చేసినందుకు నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే కొంతమంది వెళ్ళిపోయినా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. రండి, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. ఆత్మహత్యలు చేసుకోకండి. మంచి రోజులు వచ్చాయి. నేను మీతో ఉన్నాను, మీరు నాతో ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పెరిగిన విస్తీర్ణానికి సరిపడా కార్మికుల సంఖ్య లేదని, ఫలితంగా వారిపై అదనపు భారం పడుతూ అనారోగ్యానికి పాలవుతున్నారని సిఐటియు అనుబంధ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు పేర్కొన్నారు. అనారోగ్యంతో మరణించిన కార్మికుల కుటుంబాల్లోని పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఖాళీలు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఆప్కాస్ కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ యూనియన్ గౌరవ అధ్యక్షుడు దోనపూడి కాశీనాథ్ నేతృత్వంలో కలెక్టర్ జి లక్ష్మీషకు బుధవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాటర్ పార్క్, వెహికల్ మెకానికల్, వీధి దీపాలు, పట్టణ ప్రణాళిక విభాగాల్లోని కార్మికులకు జీతాలు పెంచాలని కోరారు. పరికరాలు ఏకరీతి దుస్తులు ఇచ్చేలా చూడాలన్నారు. సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ స్పందిస్తూ తన పరిధిలోని సమస్యలు పరిష్కరించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నగర అధ్యక్షుడు ఎస్ జ్యోతి బసు, వివిధ విభాగాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం 3 నెలలకు ఒకసారి జరిగే సమావేశం ఈ నెల 29వ తేదీన జరగబోతుంది. దీంట్లో శుక్రవారం విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరగబోతూ ఉంది. 174 ప్రతిపాదనలు, 24 ప్రశ్నలతో కూడినటువంటి ఎజెండా మీద రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేలా ఏపీని మారిటైమ్ హబ్గా తీర్చిదిద్దాలని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 1053 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచ స్థాయి సముద్ర తీర రాష్ట్రంగా మారిటైమ్ పాలసీని రూపొందించాలని అన్నారు. బుధవారం సచివాలయంలో దీనిపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఏపీని వరల్డ్ క్లాస్ మారిటైమ్ స్టేట్గా వినూత్న విధానాలతో తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, మౌలిక వసతుల కల్పన, సమర్థవంతమైన పాలన ద్వారా సుస్థిర ఆర్థిక అభివృద్ధి సాధించడం రాష్ట్ర విజన్గా పేర్కొన్నారు. పోర్ట్ డెవలప్మెంట్, ప్రాక్సిమల్ ఏరియా డెవలప్మెంట్, షిప్ బిల్డింగ్ క్లస్టర్, అనుబంధ సముద్ర కార్యకలాపాలు ఇలా 4 ముఖ్య ప్రతిపాదిత అంశాలు మారిటైమ్ పాలసీలో పొందుపరుస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి అంశం కింద ఫోకస్ ప్రాంతాలు గుర్తించామని తెలిపారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులోని శివకేశవ ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నిన్న రాత్రి దీపారాధన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల తాకిడితో ఆలయం కెక్కిరిసింది. మహిళా భక్తులు ఆలయ ప్రాంగణంలో అఖండ దీపారాధన కోసం క్యూ కట్టారు. వేల సంఖ్యలో దీపాలు వెలిగించడంతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలుగులో నిండింది. అనంతరం కార్తీక పౌర్ణమి చివరి ఘట్టంగా ఆలయంలో జ్వాల తోరణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక ఆకృతుల్లో దీపాలతో అలంకరణ చేపట్టి వాటిని వెలిగించారు. దీపోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు పరమశివుని స్తుతించి దీపాలు వెలిగించి ఆనంద భరితులయ్యారు. ఈ కార్యక్రమంలో మూడి సరోజ, పుట్టే రాజేశ్వరి, ముక్త పార్వతి పాల్గొన్నారు. నా పేరు సరోజ అండి. మేము ప్రతి సంవత్సరం ఆ దేవుడు అనుగ్రహం ఉండాలని, ఆ దేవుడికి పూజ చేస్తే మనకు మంచి జరిగిద్దని, మన పిల్లలు మన కుటుంబం అందరూ బాగుండాలని మేము ఎప్పుడు కోరుకొని ప్రతి సంవత్సరం ఒక 4-5 కలిసి చేస్తామండి. బాగా గ్రాండ్గా చేస్తాము. ఎంత అని ఎవరు వచ్చినా సరే బాగా చేసుకుంటాం. అందరం ఆడవాళ్ళు పొద్దున్నే లేచి తెల్లారుజామున లేచి 3ంటికి లేచి స్నానాలు చేసి ఇంట్లో పూజ చేసుకొని మరీ గుడికి వచ్చి పూజ చేసుకొని ఏదైనా ఇలాంటివి ఉంటే కదా అందరం కలిసి ఒక మాట మీద ఉండి అందరం చేస్తామండి. బాగా చేసుకుంటాం. ఆ దేవుడు చల్లగా ఉండాలి, మేము చల్లగా ఉండాలి, దేవుడు బాగా చూడాలి, మన కుటుంబం మనకి మన పిల్లలకి బాగా చూడాలని కోరుకుంటున్నాం. ఏంటి ఇవాళ శివుడికి అదే హోమాలు ఇవి డెకరేషన్ చేస్తే మంచిదని మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాం. దీపాలు పెడితే మంచిదని. ఈరోజు దూరదర్శి కదా, కొంచెం మంచిగా జరిగింది, మంచి రోజు అని పెట్టుకున్నామండి. ఎప్పుడు మంచి రోజు చూసుకొని ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం. దీపాలు సుమారు 108 అలా పెడతామండి. మిగతాది ఇంకేమైనా పెట్టుకోవచ్చు. లెక్క ప్రకారం అయితే 108. తర్వాత ఎన్నైనా పెట్టుకో. అభిషేకాలు అయితే తెల్లారుజామున చేస్తామండి. ఇప్పుడు ఏముండదు, మామూలు డెకరేషన్ చేసి శివుడికి పూలతో అలంకరణ చేసి చేస్తామన్నమాట. థ్యాంక్ యూ. నా పేరు పూజ అండి. ఈ ప్రతి సంవత్సరం ఈ టెంపుల్కి వస్తాను. చాలా బాగా చేస్తారండి పూజలు. 101 పువ్వుతో రోజు అభిషేకం, పూజలు, పాలాభిషేకం, నెయ్యి అభిషేకం, మొత్తం అభిషేకాలంటే చాలా బాగా చేస్తారండి పంతులు గారు. మేము ప్రతి సంవత్సరం మాకు ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. మేము అందరం మొత్తం మా కమిటీ వాళ్ళు అందరం వచ్చి ఇక్కడ దీపాలు పెట్టుకుంటామండి. చాలా బాగా పూజలు చేస్తారు. బాబా దర్శనం అని, శివయ్య దర్శనం అని చాలా
చాలా చాలా భోజనాలని అన్నీ ఇంక చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి, నేను చెప్పలేకపోతున్నాను. చాలా బాగా చేస్తారండి. ఈరోజు అభిషేకాలు చేశారండి తెల్లవారి, మళ్ళీ కలవ పూలతోని పూజ చేశారు. ఇప్పుడు దీపాక్షం చేశాము. నా పేరు పూజ అండి. సరే అండి. మాసం బాగా చేశారు శివాలయంలో, కేశవ ఆలయంలో. అందరూ వచ్చి బాగా చేశారు. పూజలు కలవ పూలతో అన్నీ బాగా చేశారు. భోజనాలు అన్నీ బాగా పెట్టారు. ప్రతి సంవత్సరం బాగా చేస్తారు. కోటి దీపోత్సవం జరిగింది. అందరూ చాలా కార్తీక మాసం సందర్భంగా ఈ లింగాకారం చేయబడడం జరిగింది. 108 దీపాలతో ఈ లింగాకారం చేశారు. ప్రతి సంవత్సరం ఇలా 108 దీపాలతో లింగాకారం చేస్తారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న వారికి తాంబూలాలు ఇవ్వడం జరిగింది. పువ్వులతో ఆ లింగాకారం చేశారు. కార్తీక మాసం సందర్భంగా ఇదొక కార్తీక మాసంలో ఇదొక ముఖ్యమైన రోజు. నా పేరు కైలాష్. మంగళగిరి నియోజకవర్గం చిరావూరు, గుండెమెడ, దుగ్గిరాల మండలం, గోడవరు తెనాలి నియోజకవర్గం, వల్లభపురం, మున్నంగి, వేమూరు నియోజకవర్గం, కొల్లూరు, ఈపూరు, కాప్రా, జంపడి గ్రామంలో రోడ్డు వెంబడి ధాన్యం ఆరబోసిన రైతులతో మంత్రి మాట్లాడారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. వల్లభపురం నందు రైతులు కరకట్ట వద్దకు మాత్రమే ఆర్టీసీ బస్సు వస్తుందని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి వల్లభపురం పేరాటలమ్మ గుడి వరకు ఆర్టీసీ బస్సు నడపాలని ఆదేశించారు. జంపడి గ్రామం వద్ద ప్రకృతి వ్యవసాయ రైతులు పడుతున్న ఇబ్బందుల్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించేందుకు త్వరలోనే వ్యవసాయ సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం తెనాలి క్యాంపు కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతి జిల్లా నుండి వచ్చిన సమాచారం మేరకు రైతుకు భరోసా నింపేందుకు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రతి జిల్లా నుంచి వస్తున్న సమాచారం మేరకు రైతులకి ఉపయోగపడే విధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము చేసిన అనేక సంస్కరణలు ప్రతి రైతుకి ఒక భరోసా నింపే విధంగా క్షేత్రస్థాయిలో గతంలో వాళ్ళు పడిన ఇబ్బందులు ఇంకెప్పుడు అటువంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతులను ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అందులో ప్రధానంగా గతంలో రైతులు ఫలానా మిల్కే వెళ్ళి అమ్మాలి అనే ఒక కండిషన్ ఉండేది. దాన్ని తొలగించి ఈసారి రైతుకే మేము ఆ వెసులుబాటు కల్పించాం. ఏ ప్రాంతంలో వాళ్ళకి ఆ అందుబాటులో ఉండే విధంగా రైస్ మిల్ ఏది నచ్చితే ఆ రైస్ మిల్కే తీసుకువెళ్ళి వీళ్ళు ధాన్యం అమ్మే విధంగా ఒక వెసులుబాటు అందించడం జరిగింది. అదేవిధంగా రైతు సహాయ కేంద్రాలు ఏమైతే ఏర్పాటు చేశామో అన్ని రైతు సహాయ కేంద్రాల్లో కూడా వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని అనుకోకుండా తుఫాను వస్తుందనే ఒక సమాచారం ఉంది కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో దాని దారి మనకి ఇంకా నిర్ధారించలేం. బహుశా రేపు సాయంత్రానికి కొంచెం క్లారిటీ వస్తుంది. వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ సూచనల మేరకు నిన్న ఇవాళ ఈ 4-5 జిల్లాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చాం. మన రైతులందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. మిల్లర్లు కూడా ఈ సూచనల్ని గమనించాలి. ముఖ్యంగా అదేంటంటే తేమ శాతం ఏదైతే 17% అని గతంలో అన్నామో దాన్ని ఈ రోజున 24 నుంచి 25% వరకు తేమ శాతం ఉన్నా కూడా కొనుగోలు చేయమని అధికారులు యంత్రాంగం అందరికీ కూడా ఈ సమాచారం అందించి అప్రమత్తం చేయడం జరిగింది. ప్రధానంగా హడావుడిగా రైతులు పాపం ఎప్పటికప్పుడు మెషిన్ దొరకగానే పొలాల్లో కటింగ్ అవగానే తీసుకొచ్చి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో వాటిని ఎండబెట్టలేకపోతున్నారు కాబట్టి కొంచెం తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా ఆ వెసులుబాటు కల్పించి ఖచ్చితంగా కేవలం 5 కిలోలు తరుగు తీసుకుని 20% తేమ వరకు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయమని అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 93% ఇప్పటి వరకు
మేము దాదాపు 1,100 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పటి వరకు జరిగిన కొనుగోలు 100% పెరిగింది, 100% పెరిగింది. రైతులందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే దయచేసి మీరు ఈ రైతు సహాయ కేంద్రాల్లో ప్రభుత్వానికే మీరు మీ ధాన్యం అమ్మే విధంగా మీరు కొంచెం ఆలోచించుకుని చేయాలి. ఎందుకంటే చక్కటి రేటు మీకు ఇస్తున్నాం. మీ ధాన్యం కొనుగోలు చేసిన 24 నుంచి 36 గంటల లోపే మీ అకౌంట్లో జమ అయిపోతున్నాయి ఈ నిధులు. సో దళారులని దయచేసి ఎక్కడ కూడా మీరు ఎంకరేజ్ చేయబాకండి. దళారుల ద్వారా క్షేత్రస్థాయిలో నష్టం జరుగుతుంది. రైస్ మిల్లర్లు కూడా మేము ఏం చెప్పామంటే లారీలు, ట్రాక్టర్లు, అదేవిధంగా గోతాలు, వీటి విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా స్థానికంగా ఉన్న తహసీల్దారులు, జాయింట్ కలెక్టర్లు వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు ఎల్లుండి కల్లా పూర్తయ్యే విధంగా ఒక వెసులుబాటు కల్పించాం. ఎక్కడైతే జీపీఎస్ సిస్టమ్స్ మేము ఏర్పాటు చేసాం, అంటే గతంలో మేము ఒక ట్రాక్టర్ కానీ ఒక లారీ కానీ కంపల్సరీగా జీపీఎస్ డివైస్ ఒకటి ఏర్పాటు చేసాం. తద్వారా మాకు తెలిసేది ఏ మిల్లుకి వెళ్తుంది, ఎంతసేపు అవుతుంది, ఆ నిబంధన కూడా తొలగించేసాం. జీపీఎస్ లేకుండా కూడా ట్రాక్టర్ కానివ్వండి, లారీ కానివ్వండి, మన ప్రాంతాల్లో ఈ 5 జిల్లాల్లో, కోస్తా జిల్లాల్లో ఎక్కడైనా సరే మీరు ఇమీడియట్గా అక్కడ ఉన్న రవాణా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే మీకు సరుకు ఉందో రోడ్లపైన మీరు ఆరేసుకున్నారో ఇమీడియట్గా రవాణా చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, అదేవిధంగా పౌర సరఫరాల అధికారులకు నిన్న ఇవాళ మేము ఆ విధంగా ఈ నిబంధనలు తొలగించి వారికి అందించడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, హమాలీల విషయంలో కానివ్వండి, గోతాల విషయంలో కానీ ఎక్కడ కూడా రైతు పైన భారం పడకుండా ప్రభుత్వమే వీటికి ఛార్జీలన్నీ కూడా మేమే చెల్లించే విధంగా ఆ నిర్ణయం తీసుకున్నాం. అనేక ప్రాంతాల నుంచి మాకు వస్తున్న సమాచారం చాలా అద్భుతంగా జరుగుతోంది. కొంచెం వాతావరణం మారింది అనే ఆందోళనతోటి 30-40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియని 3-4 రోజుల్లోనే కుదించి హడావుడిగా మరి రైతులు కొంచెం ఆందోళనలో ఉన్నారు. ఆ పరిస్థితి రాకుండా కల్లాల దగ్గరే మేము కొనే విధంగా, కల్లాల దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ప్రభుత్వ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసాం. ఈరోజు నేను మంగళగిరి నియోజకవర్గం, తెనాలి నియోజకవర్గం, అదేవిధంగా వేమూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాను. అనేక ప్రాంతాల్లో రైతులతోటి కలిసి అక్కడ ఉన్న సమస్యలపైన వాళ్ళు ఏదైతే అనుమానాలు వ్యక్తపరిచారో వాటన్నిటికీ కూడా వాళ్ళకి సమాచారం అందించి ఒక ధైర్యం నింపే విధంగా ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం ఈరోజు పూర్తి చేసుకున్నాం. నాకు నమ్మకం ఉంది రాష్ట్రంలో ఈ సంవత్సరం మేము దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసే విధంగా అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. రైతు ఖాతాల్లోకి 24 గంటల లోపే వాళ్ళు ఎప్పుడైతే ధాన్యం కొనుగోలు కోసం మిల్లుకి ఇస్తారో ఇమీడియట్గా ఏసీకే జనరేట్ అయినాక, అంటే అక్నాలజ్మెంట్ రిసీప్ట్ జనరేట్ అయినాక 24 గంటల్లోనే వాళ్ళకి డబ్బు చెల్లించే విధంగా చేశాం. అదేవిధంగా వినూత్నంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి మేము వాట్సాప్ నంబరు కేవలం హాయ్ అని రైతు దాంట్లో ఒక మెసేజ్ పెడితే ఆ రైతుకి ఆటోమేటిక్గా మెషిన్ ద్వారానే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఏ మిల్లుకి అమ్మాలి, ఎంత ధాన్యం అమ్మాలి, ఇవి వివరాలన్నీ ఇమీడియట్గా రైతుకి అందించే విధంగా వాట్సాప్లో ఒక మంచి సౌకర్యం ఏర్పాటు చేసాం. ఎవరితో వాళ్ళకి సంబంధం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకతవకలు జరగకుండా, ఇబ్బంది పెట్టకుండా, స్థానికంగా వాళ్ళకి ఉన్న ఒక కంఫర్ట్ లెవెల్, అంటే దగ్గరగా ఉన్న మిల్లులకి వాళ్ళు తీసుకెళ్లి ఈ సరుకు అందించే విధంగా ఒక చక్కటి కార్యక్రమం రైతాంగానికి మా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. గర్వంగా చెప్పగలుగుతున్నాను మేము ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల లోపే మీ ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాం. దయచేసి ఈ ధాన్యం కొనుగోలు విషయంలో మాత్రం మీరు ఒక నమ్మకంతో, ఒక భరోసాతోటి ప్రభుత్వానికే మీరు అందించండి. మేము మీకు మంచి ధర, అదేవిధంగా మీకు తేమ శాతంతో సంబంధం లేకుండా విషయంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఖరీఫ్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాలు శాఖరించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రైతులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అండగా నిలబడాలి, ఒక భరోసా నింపాలనే ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తా ఉన్నాం. అయితే 2-3 రోజుల నుంచి తుఫాను వస్తుందనే ఆలోచనతో అనేక గ్రామాల్లో ఒక అలజడి, అక్కడున్న దళారుల వ్యవస్థ రైతులను ఇబ్బంది పెట్టే విధంగా తక్కువ రేటుకే ధాన్యం కొనుగోలు చేయాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా ఖచ్చితంగా అరికట్టడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. ఈ సందర్భంగా మన ప్రాంతంలో అందరు రైతులందరికీ మేము హామీ ఇచ్చేది ఏంటంటే ప్రభుత్వం తరఫు నుంచి
మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలగకుండా స్థానికంగా మీకు గోతాల విషయంలో కానివ్వండి, లారీ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, ట్రాక్టర్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, జీపీఎస్ ఉన్నా లేకపోయినా మీ సరుకు రవాణా కోసం ఇమీడియట్గా తహసీల్దార్ గారికి, డిఎస్పీ గారికి వీళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడైతే మీరు ధాన్యం సేకరించి కల్లాల దగ్గర నుంచే మీకు ట్రాక్టర్లు కానీ లారీలు కానీ గతంలో మేము పెట్టిన జీపీఎస్ సిస్టమ్ని కూడా ఈ 4-5 రోజులు మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి జీపీఎస్ లేకపోయినా కూడా తరలించమని ఒక ఆలోచనతోటి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా తేమ శాతం గురించి చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మీకు మాటిస్తున్నాం. మేము కొనుగోలు చేసే ధాన్యం 24%, 25% ఉన్నా కూడా మీకు రైతులకు వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో దళారులు వచ్చి మీకు మోసం చేయకుండా ఉండడానికి కోసం తప్పకుండా మేమే ఆ ధాన్యాన్ని సేకరిస్తాం. ఈ స్థానికంగా ఉన్న రైతు సహాయ కేంద్రాల్లో మీరు మీ ధాన్యం ఒకసారి మీరు తేమ శాతం చెక్ చేయించుకుని 24-25% వరకు కూడా కేవలం 5 కిలోల తరుగుతోటి మీ అందరికీ కూడా అందించడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అదాని చాలా రాష్ట్రాల్లో అక్రమాలకు పాల్పడ్డారు ఆరోపించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రంపై పోరాడాలి కోరిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. మారిటైమ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేద్దామని అధికారులకు సూచించిన సీఎం చంద్రబాబు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.